ప్రతి ఏటా వచ్చే ఈ పక్షులను చూడ్డానికి పెద్ద ఎత్తున పర్యాటకులు పులికాట్, నేలపట్టు ప్రాంతాలకి తరలివస్తూ ఉంటారు. ఆ గుడి వెనకాల స్వామి గుర్తులో ఆ గుడి వెనకాల స్వామి గుర్తులో చెక్క. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్. హలో హాయ్. అదేంటో ఆ కొండ చుట్టూరు తిరిగేస్తుంది. ఎన్ని బర్డ్స్. రంగురంగుల రెక్కలు, విచిత్రమైన ముక్కులు, చప్పున ఎగిరే వందల రెక్కల చప్పుడు, వేగంగా కదిలే ఈ పక్షుల గుంపుల అందాలతో పులికాట్ ప్రాంతం కళకళ్లాడుతోంది. ప్రతి ఏటా వచ్చే ఈ పక్షులను చూడ్డానికి పెద్ద ఎత్తున పర్యాటకులు పులికాట్, నేలపట్టు ప్రాంతాలకి తరలివస్తూ ఉంటారు. ఈ పక్షులను చూడ్డానికి ఇక్కడ ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఫ్లెమింగోలు, టర్న్స్, ఎగ్రెట్స్, పెయింటెడ్ స్టాక్స్, బూడిదరంగు పెలికాన్లు, నల్లరెక్కల స్టిల్ట్లు, ఇలా ఎన్నో రకాల విదేశీ, స్వదేశీ పక్షులు ఇక్కడికి వస్తూ ఉంటాయి. ఇక్కడే నేలపట్టు పక్షుల అభయారణ్యం ఉంది. అక్టోబర్ నుంచి మార్చి వరకు ఈ పక్షుల సందడి ఉంటుంది. ఇప్పుడు అక్కడికే మిమ్మల్ని తీసుకెళ్లిపోతున్నాను. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మేము నెల్లూరు నుంచి నేలపట్టుకైతే స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా ఫ్లెమింగో ఫెస్టివల్కి ఈ రోజే లాస్ట్ డే. నెల్లూరుకి ఏదో కొత్త ట్రైన్ వేసారంట, మా వాళ్ళు ఎగ్జైట్ అవుతున్నారు. ఈ ఫెస్టివల్ నెల్లూరు జిల్లా దొరవారి సత్రం మండలం నేలపట్టు ప్రాంతంలో జరుగుతుంది. మేమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. అసలు ఈ ఫెస్టివల్ ఏంటనుకుంటున్నారా? చెప్పు. ఎన్నో ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ విదేశీ నుంచి అండ్ కొన్ని మన స్వదేశీ నుంచి కూడా బర్డ్స్ ఇక్కడికి వస్తున్నాయి. ఈ ప్రాంతంలో బర్డ్స్ అన్ని తమ సంతాన ఉత్పత్తి కోసం వస్తాయంట. లోకల్ బర్డ్స్ వస్తాయి. ఎవరో విఐపి వెళ్తున్నారని మమ్మల్ని ఆపేశారు. ఇదంతా పార్కింగ్ ఏరియా అన్నమాట. ఇక్కడ వెహికల్స్ పార్క్ చేసుకొని లోపలికి వెళ్ళాలి. చాలా వెహికల్స్ వచ్చినాయి, లాస్ట్ డే కదా, అందుకోసం చాలా మంది ఉన్నారు. ఇంకా మేము వచ్చిన దగ్గర నుండి విఐపీలు వెళ్తున్నారు, వస్తున్నారు. ఇంకా ఇక్కడే కొన్ని ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. నేను వెళ్ళింది లాస్ట్ డే ఆఫ్ ఫెస్టివల్ కాబట్టి వీడియోని లేట్గానే పోస్ట్ చేస్తున్నాను. ఎవ్రీ ఇయర్ జనవరిలోనే ఈ ఫెస్టివల్ని అయితే నిర్వహిస్తారు. సో నెల్లూరు సరౌండింగ్స్లో ఉండే వాళ్ళు నెక్స్ట్ ఇయర్ అయినా ఇక్కడికి వెళ్ళండి. మనం వచ్చేసాం ఇప్పుడు నేలపట్టు అభయారణ్యానికి. ఇంకా లోపలికి ఎంటర్ అవగానే కల్చరల్ యాక్టివిటీస్ కోసం అయితే స్టేజ్ అవి అరేంజ్ చేశారు. ఇంకో సైడ్ ఏమో హెల్ప్ డెస్క్స్ అండ్ ఎవరికైనా సడన్గా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళ కోసం మెడికల్ క్యాంప్స్ కూడా ఉన్నాయి. అండ్ అక్కడికక్కడ డ్రింకింగ్ వాటర్ కూడా ఏర్పాటు చేశారు. ఎంట్రన్స్ నుంచే ఈ ఫ్లెమింగోస్ అయితే ఎగరడం కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ చాలా స్కూల్ బస్సెస్ కూడా పార్క్ చేసి ఉన్నాయి. అంటే చాలా మంది స్టూడెంట్స్ వచ్చి ఉంటారు. ఇవి చూడాలంటే ఇలాగే 2 కిలోమీటర్స్ దాకా నడవాలి. అండ్ దారిలో ఈ లుటినో కాకిటెల్ బర్డ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇది ఆస్ట్రేలియాకి సంబంధించిన పక్షి అనమాట. మన ఇండియాలో పిచ్చుకలు, కాకులు ఎంత కామనో ఇవి ఆస్ట్రేలియాలో అంత కామన్ అంట. అండ్ పక్కనే గ్రే కాకిటెల్ అని చెప్పి ఇంకొక ప్యారెట్ ఉంది. అదేంటో ఆ కొండ చుట్టూరు తిరిగేస్తుంది. నాకు ఇవి చూస్తుంటే విరూపాక్ష, దేవిపుత్రుడు సినిమాలో సీన్స్ గుర్తొస్తున్నాయి.
ఇక్కడ ఇంకా చాలా రకాల బర్డ్స్ అయితే ఉన్నాయంట. ఇంకా ఇక్కడ ఏ బర్డ్స్ ఉన్నాయో వే మొత్తం ఇలా బోర్డ్స్ పెట్టున్నాయి. వావ్, ఇక్కడ జింకలు కూడా ఉన్నాయి. హలో హాయ్. ఇది నా మీద అలిగినట్టుంది, మొహం తిప్పేసింది, ఎంత పిలిచినా పలకట్లేదు. నేను హర్టు ఫీల్ అయ్యాను, పొంగుముద్దు పెట్టుకున్నాను. చూడు, మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా, దీనికి ఎంట్రీ ఫీజు కూడా లేదు. మొత్తం జింకా. మక్కే అంటుంది, మక్కే. నేనే ఇంత ఎక్సైట్ అవుతుంటే పిల్లలు ఎంత ఎక్సైట్ అవుతారో చూడండి. ఆ గుడి వెనక రాసామి గుట్టులో జెండ చెక్క. ఆ గుడి వెనక రాసామి గుట్టులో జెండ చెక్క. ఇది నా పనే కదా. ఇప్పటికీ హాఫ్ వే వచ్చాము. ఇక్కడ కూడా ఎంట్రన్స్ లో ఉన్నట్టే హెల్ప్ డెస్క్, మెడికల్ క్యాంప్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఉన్నాయి. టాయిలెట్స్ అండ్ చిల్డ్రన్స్ పార్క్ కూడా ఉంది. అసలు ఈ బర్డ్స్ అన్ని ఇక్కడికే ఎందుకు వస్తున్నాయంటే వాటి కంట్రీస్ లో వింటర్ టైంలో ఫుల్ గా మంచుతో కప్పేసి ఉంటుంది. సో వాటికి ఫుడ్ దొరకడం కష్టం అవుతుంది. అండ్ ఆ టెంపరేచర్ లో ఎగ్స్ హ్యాచ్ చేయడానికి కూడా వార్మ్నెస్ సరిపోదు. సో వాటి కోసం నెల్లూరులో పులికాట్ లేక్ వచ్చి చేరుకుంటాయి. పులికాట్ లేక్ లో అన్ని బర్డ్స్ కి సరిపడా ఫుడ్ ఇక్కడ దొరకడమే ఈ ఫ్లెమింగోస్ ఈ ప్లేస్ ని చూస్ చేసుకోవడానికి రీజన్. ఫుడ్ అంటే ఆ లేక్ లో దొరికే ఫిష్, ఫ్రాగ్స్, క్రాబ్స్ ఇలాంటివి అనమాట వాటి ఫుడ్. 3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే సార్. ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్, యూ క్యారీ సార్. రెడీ. యా, ఫెంటాస్టిక్. ఓ దట్స్ గ్రేట్. జస్ట్ ఐ వాంట్ దట్. యా, ఎక్సలెంట్. ఈ ఏరియా మొత్తం ఇవే ఉంటాయి, నత్తగుల కొంగలు అంటారు వీటిని. ఇక్కడ ఇన్ని టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉంటే ఫెస్టివల్ కి ఫ్లెమింగో ఫెస్టివల్ అనే పేరు ఎందుకు పెట్టారు? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. ఎందుకంటే ఇన్ని రకాల పక్షులు ఇక్కడికి వచ్చిన ఫ్లెమింగోలు మాత్రమే అందరినీ అట్రాక్ట్ చేసేవంట. అందుకే వాటి పేరుతో ఫెస్టివల్ స్టార్ట్ చేశారు. ఏదేదో పేర్లు ఉన్నాయి కానీ ఒకటి కూడా కనిపించలేదు. అక్కడే కాకుంది, ఆ మూల కాకు ఒకటైతే కనిపించింది. ఎందుకు ఆ కాకి? మా ఇంట్లోనే ఉంటాయి 100. నీటి కాకంట. ఎబ్బే, వేరే డస్ట్బిన్. ఇది పురాతనమైన డస్ట్బిన్. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. రివర్స్ లో ఉందా? నేను చెప్తాను. నేలపట్టు పక్షుల కేంద్రం అని రాశారు. అబ్బా, కాకి గోల్ అంటే ఇదేనేమో. ఇవి చూస్తేనే అర్థమైపోతుంది ఇంకా మనం దగ్గరికి వచ్చేసామని. ఇవి కడప చెట్లు అంటారంట, వీటి మీద గూళ్ళు కట్టుకుంటాయి. మీకేం కనిపించట్లేదు కదా, ఈ బైనాక్యులర్స్ లో చూస్తే నా ముందే ఉన్నట్టున్నాయి. చాలా బాగున్నాయి. కానీ ఇవి ఫ్లెమింగోస్ అయితే కావు. ఇందాక మనం ఒక బ్యానర్ మీద చూసాం కదా నత్తగుల కొంగలు అని చెప్పి, అవి ఉన్నాయి అన్నమాట ఇక్కడ. అండ్ నీటి కాకులు కూడా ఉన్నాయి బ్లాక్ కలర్ లో. వెయిట్, మీకు కూడా చూపిస్తాను. ఈ వైట్ కలర్ లో ఉన్నాయి కదా బ్లాక్ ఫెదర్స్ తో, ఇవి నత్తగుల కొంగలు అన్నమాట. కంప్లీట్ బ్లాక్ ఉన్నవైతే కనుక నీటి కాకులు. ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఇలా స్ట్రైట్ వెళ్తూ ఉంటే వస్తూనే ఉన్నాయన్నమాట మొత్తం. ఇంకా ఇక్కడికి ఇవి ఏ టైంలో వస్తాయి అండ్ వచ్చి ఏం చేస్తాయో చెప్పుకుందాం. ఇవి వాటి ప్రాంతాల నుండి ఎవ్రీ ఇయర్ అక్టోబర్లో స్టార్ట్ అయ్యి డిసెంబర్ లోపు నెల్లూరు చేరుకుంటాయి. ఇక్కడికి వచ్చిన 1-2 వీక్స్లో ఆ బర్డ్స్ వాటి పేర్స్ని సెలెక్ట్ చేసుకుంటాయంట.
3-4 వీక్స్ లో ఇక్కడ ఉండే ట్రీస్ మీద నెస్ట్స్ బుల్ చేసుకుంటాయంట గుడ్లు పెట్టడానికి. అండ్ వాటి టైం అయ్యాక ఎగ్స్ ని హ్యాచ్ చేసి వాటికి నడక, ఫుడ్ హంటింగ్, స్విమ్మింగ్ అండ్ ఫ్లయింగ్ నేర్పించి మార్చ్ లోపు వాటి కంట్రీస్ కి తీసుకెళ్లిపోతాయంట. ఊరికెనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా పిల్లలైతే రచ్చ రచ్చ చేస్తున్నారు. ఆ అరుపులకి అవి ఎక్కడ భయపడి ఎగిరిపోతాయా అని చెప్పి వాలంటీర్ ఆపుతున్నారనమాట. ఇంకా ఇవి ముందుకెళ్లే కొద్దీ ఒక్కొక్క డైరెక్షన్ లో నుంచి ఇంకా కనిపిస్తానే ఉన్నాయి. చాలా వచ్చినాయి. కొన్ని థౌజండ్స్ ఆఫ్ బర్డ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఈ బర్డ్స్ మార్చ్ వరకు ఇక్కడ ఉన్న ఫెస్టివల్ మాత్రం 3 days మాత్రమే జరుపుతారు. ఎవ్రీ ఇయర్ జనవరిలో ఒక 3 days మన గవర్నమెంట్ అయితే ఇలా ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహిస్తుంది. అండ్ లాక్డౌన్ తర్వాత అయితే ఇదే ఫస్ట్ ఫ్లెమింగో ఫెస్టివల్. కొంచెం పైన యాంగిల్లోంచి చూద్దామని చెప్పి వెళ్తున్నాం అనమాట. దారిలో పీచ్ మిఠాయి కనిపిస్తే మా వాళ్ళు తీసుకున్నారు. చిన్నప్పుడు మాకు లిప్స్టిక్స్ వేసుకొని ఇచ్చేవాళ్ళు కాదు కదా, ఇళ్ళల్లో లిప్స్టిక్స్ వేసుకొని ఇచ్చేవాళ్ళు కాదు కదా, ఇది పెట్టుకొని. మీలో కూడా చాలా మంది ఇలాగే చేసే ఉంటారు. చేసుంటే కమెంట్లో చెప్పండి. ఇక్కడ చూసారా పక్షులు ఎలా గూళ్ళు కట్టుకున్నాయో. ఇవన్నమాట ఫ్లెమింగో ఫెస్టివల్ విశేషాలు. ఒక సైడ్ అంతా లేక్ ఉంది కదా, ఇంకో సైడ్ మొత్తం ప్యాడీ ఫీల్డ్స్ ఉన్నాయి. అండ్ అటు నుంచి ఒక్క బర్డ్ కూడా ఇటు సైడ్ రావట్లేదు. ఇంకా అలా బయటికి రాగానే బిర్యానీ స్టాల్ ఉంది. ఇంకా స్నాక్స్, టిఫిన్స్ కొన్ని స్టాల్స్ అయితే ఉన్నాయి. మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా ఏం చేస్తున్నారని ఆపేస్తున్నారు. ఇంకా స్టార్ట్ అయింది తినడానికి. ఎక్కడికి వెళ్దామని మనబోల్లో మంచి డాబా ఉందని అక్కడికి వెళ్దాం అంటున్నారు. ఇదే అంట ఆ డాబా. ఇక్కడ నేను తప్ప ఈరోజు అందరూ వెజ్జే. ఒకళ్ళు మాత్రం వెజ్ కాదు, నాన్ వెజ్ కాదు, న్యూట్రల్ అనమాట. వాళ్ళని కూడా నాన్ వెజ్లోకి లాగేసా. సో అందరికీ వెజ్ కర్రీస్ చెప్పుకున్నారు, కానీ మేము మాత్రం రంబా చికెన్ చెప్పుకున్నాం. అట్లుంటది మనతో. ఇది వెజ్ ఫ్రైడ్ రైస్. వాళ్ళు తిన్నారు, ఎందుకంటే నాన్ వెజ్ ఉన్నప్పుడు మనకి వెజ్ ఎక్కదు కదా. లాస్ట్లో పాయసంతో ముగించాం. ఇలా ఈ వ్లాగ్ అయితే ఫినిష్ అయింది. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.